ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రేమైన వర్లరా, మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఏదైతే విరోధముగా రూపించబడిందో ఆ విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును దేవుడు వర్ధిల్లనివ్వలేదు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. మరి వారికి ఎన్నో బాధలు కలిగినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి. వాటన్నిటి విషయంలో మరి ఇశ్రాయేలు ప్రజలకి అవి విరోధంగానే ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కూడా ఆ బాధల్లో, శ్రమల్లో, శోధనలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కావున ఎప్పుడైతే నీ పట్ల ఏదైతే విరోధముగా ఉంటుందో ఆ విరోధమును దేవుడు వర్ధిల్లనీయుడు. అలా వర్ధిల్లనీయకుండా ఉండాలి అంటే మనకి ఏదైతే విరోధంగా ఉంటుందో ఆ విరోధమైన ఆయుధాలు తొలగిపోవాలి అంటే ఎల్లప్పుడూ ప్రభువునే సేవించాలండి. ఎల్లప్పుడూ ప్రభువునే స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి. అప్పుడు ఎటువంటి విరోధాలున్నా దేవుడు తొలగిస్తాడు. నీ పైన విజయాన్ని చూడనివ్వకుండా, వర్ధిల్లనివ్వకుండా ఆపుతాడు. ప్రియమైన వర్లరా, మరి ఇశ్రాయేలు జనాల విషయంలో దేవుడు అలాగే ఎన్ని శ్రమలు వచ్చినా సరే వాటన్నిటి నుంచి తప్పిస్తా, విడిపిస్తా వచ్చుతా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజగా జీవించినప్పుడు, ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ ప్రభు సేవలో జీవిస్తున్నప్పుడు ప్రియమైన వర్లారా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుడు వాటిని వర్ధిల్లనివ్వకుండా ప్రియమైన వర్లారా ఆయనే తోడుగా ఉంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు, తన కాపుదలను ఇస్తూ ఉంటాడు. కావున ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తూ ఆయన సేవ చేస్తూ ఆ ప్రభువుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఆయుధాలు ఎదురైనా వర్ధిల్లనివ్వకుండానే ఉంటాడు. ప్రియమైన వర్లారా, కావున ఒకసారి ఆలోచించండి. మరి భక్తులు సేవ చేస్తున్న సమయంలో ఎన్నో అవరోధాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. కానీ వాటన్నిటిలో కూడా మరి వాటన్నిటి నుంచి తప్పించి వారిని భద్రపరిచి దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.